జరగనుంది. ఈ నెల 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. అధికార పక్షం తరపున రామ్నాథ్ కోవింద్, విపక్షాల తరపున మీరా కుమార్ రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. దేశ ప్రథమ పౌరుడి భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎన్నిక రసవత్తరంగా జరిగింది. అధికార ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్ ఇద్దరు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తమకు ఓటు వేయాలంటూ పోటాపోటీగా ప్రచారాలు కూడా చేశారు. ఆర్ఎస్ఎస్ భావాలున్న వ్యక్తిని ఎలా రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడతారంటూ సొంతంగా అభ్యర్థికి ఓటేసింది యూపీఏ. ఎన్డీయేతర పక్షాలను కొన్నింటిని కలుపుకుని మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ను అభ్యర్థిగా నిలిపాయి. దళిత వ్యతిరేకి అనే ముద్ర లేకుండా మరో దళిత అభ్యర్థిని రేసులో నిలిపాయి. రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకోవడానికి 4,896 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్డీఏలో ఉన్న పార్టీలతో పాటు టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, జేడీయూ లాంటి పార్టీలు కోవింద్కు మద్దతు తెలిపాయి. ఇక విపక్షాల ఉమ్మడి అభ్యర్థి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆత్మ ప్రబోధానుసారమే ఓటు వేయండి చెప్పినా ఓట్ల లెక్కలు చూస్తే ఆమె పూర్తిగా వెనుకబడ్డట్టే చెప్పొచ్చు. ఎలక్ట్రోల్ కాలేజీలో ఎన్డీఏ బలం చూసుకుంటే 60.30% మెజార్టీ లభించనుంది. ఇక కాంగ్రెస్, ఐయుఎంఎల్, ఆర్ఎస్పీ, కేసీఎం, డీఎంకే పార్టీల తరపున యూపీఏ అభ్యర్థికి 39.70% ఓట్లొచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే యూపీకి చెందిన దళిత నేత ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయం దాదాపు ఖాయమైనట్లే. దేశ 14వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అభ్యర్థి ఈ నెల 25వ తేదీన బాధ్యతలు చేపడతారు.